హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చూడబోయే వీడియోలో గ్రీకు పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మహిళా రాక్షసి జీవిస్తూ ఉండేది. ఆమె తన కళ్ళతో ఎవరిని చూసినా వారు రాయిలాగా మారిపోయేవారు. ఆమె అలా మారడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెడుసా పూర్వకాలంలో ఉండే అందమైన అమ్మాయిలలో ఒకరు. ఈమె సముద్ర దేవత యొక్క కుమార్తె. అలాగే మెడుసాకి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. అలాగే ఈమె యతీనా అనే గ్రీకు దేవత భక్తురాలు. అలాగే మెడిసా చాలా అందంగా ఉండడం వల్ల ఆమెను అందరూ ఇష్టపడేవారు. అలాగే ఈమె చిన్నప్పటి నుంచి యతీనా దేవత యొక్క కథలు వింటూ పెరిగింది. మెడిసా పెరిగి పెద్దయిన తర్వాత యతీనా దేవత యొక్క ఆరాధ్యకురాలుగా మారాలని అనుకుంటుంది. కానీ యతీనా దేవతను పూజించాలంటే అనేక నియమాలను పాటించాలి. అలాగే ఏ పురుషుడితో సంబంధం పెట్టుకోకూడదు. వాటిని మెడుసా పాటిస్తూ యతీనా దేవత ఉండే ఆలయంలోనే ప్రతిరోజు ఆమెను పూజిస్తూ ఉండేది. అలా మెడిసా యతీనా దేవతను పూజించడానికి తన సమయాన్నంతా ఉపయోగించేది. అలా తనకు సేవలు చేస్తున్న మెడిసాను చూసి యతీనా దేవత కూడా ఎంతో సంతోషపడింది. కానీ యతీనా దేవతను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ మెడుసా యొక్క అందాన్ని చూసి ఆకర్షితులయ్యేవారు. ఆమెను ఎంతగానో పొగిడేవారు. అంతేకాకుండా యతీనా దేవతను పూజించడానికి కాకుండా కేవలం మెడుసాను చూడడానికే భక్తులు ఈ ఆలయానికి వచ్చేవారు. అంతేకాకుండా వారు యతీనా దేవత కంటే మెడుసా అందంగా ఉంటుందని, యతీనా దేవత జుట్టు కంటే మెడుసా యొక్క బంగారపు జుట్టు ఎంతో బాగుందని అనేవారు. దానితో కోపం వచ్చిన యతీనా దేవత మెడుసాకు ఒక శాపం ఇస్తుంది. అదేంటంటే మెడుసా ఎవరినైతే తన కళ్ళతో చూస్తుందో వారు తాను చూసిన వెంటనే రాయిలాగా మారిపోతారని, అలాగే తన అందమైన జుట్టు పాములాగా మారిపోతుందని శాపం ఇచ్చింది. అలా యతీనా దేవత శాపం ఇచ్చినట్టుగానే మెడుసా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎవరిని చూసినా వారు రాయిలాగా మారిపోయేవారు. అంతేకాకుండా ఆమె తలలో ఉన్న పాములు ఆమె దగ్గరికి ఎవరైనా వస్తే వారిని కాటేసేవి. ఈ విషయం తెలుసుకున్న చాలామంది రాజులు ఈమెను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారందరినీ తప్పించుకొని మెడుసా ఒక గుహలో దాక్కుంది. అలాగే మెడుసా యతీనా దేవత తనకు శాపం ఇచ్చినప్పటికీ ఆమెను పూజిస్తూనే ఉండేది. అప్పుడు తను చేసిన తప్పును తెలుసుకున్న యతీనా దేవత ఆమె సొంత కవచాన్ని మెడుసాకు రక్షణంగా ఇచ్చిందని, అంతేకాకుండా ఆమెను చంపి ఈ లోకం నుంచి ఆమెను విముక్తి కలిగించడానికి ఒక వ్యక్తిని పంపి అతని చేతిలో ఆమె ప్రాణాలను తీసి ఆమెకు మోక్షాన్ని కలిగించిందని గ్రీకు పురాణాల్లో రాయబడిన ఒక కథలో ఇది చెప్పబడింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.